హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అని ఇదివరకు నినాదాలు రాసేవాళ్ళు. అవి రాసినప్పుడు హిందువుగా ఉండడానికి గర్వించడం ఏంటి, ప్రత్యేకంగా గర్జించడం ఏంటి అనేటటువంటి అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు ఆ రోజులు ఇవాళ వస్తున్నాయేమో. ఎందుకంటే తన హిందువుగానే తనకి తాను ఫీల్ అవ్వట్లేదు. ఎవరికి వాడు రాజకీయంగా తమకు నచ్చిన నాయకుల్ని హీరోలుగా మాట్లాడుకుంటున్నారు. కులాల వారీగా, వర్గాల వారీగా విడిపోయారు. మిగతా మతస్థులు, మిగతా ధర్మాన్ని నమ్మేవాళ్ళు వాళ్ళ మత ఆధారంగా, ధర్మం ఆధారంగా ఒక్కటవుతుంటే హిందువులలో వస్తున్నటువంటి చీలికలు కుట్రదారులకి వేదికలు అవుతున్నాయి. చివరికి హిందువులు గణేష ఉత్సవం ఊరేగింపు మీదన దాడులు జరిగేటటువంటి స్థితిలో సమాజం ఫేస్ చేస్తుందంటే అర్థం చేసుకోవాలి. మధ్యప్రదేశ్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, అక్కడ దాడి చేశారు. రత్లాం ప్రాంతంలో గణేష విగ్రహం మీదన, ఊరేగింపు మీదన దాడి చేశారు. దీంతో హిందువులు ఐక్యం అవ్వడంతో ఈ సమస్యకు పరిష్కారం